హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మినప సున్నుండల్ని చేసి చూపిస్తున్నాను. మినప సున్నుండలే కదా అని అనుకోకండి. మనం చేసే ప్రాసెస్ లో చేసామంటే పంటికి అంటుకోకుండా ఇంకా తినేటప్పుడు గొంతు పట్టేయకుండా చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఇందులో చాలా మంచి మంచి టిప్స్ చెప్తూ చేస్తున్నాను. అంతేకాదు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఈ సున్నుండలు మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 3 కప్పుల మినపప్పు వేస్తున్నాను. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. పొట్టు మినపప్పు లేకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయినా చేసుకోవచ్చు, లేకుంటే రెండు ఉన్నా సరే రెండు కలిపి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవి కొద్దిసేపు లో ఫ్లేమ్ లోనే వేయించుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చేస్తాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటాయి ఈ సున్నుండలు. చూసారు కదా, బియ్యం వేసి బియ్యం కూడా బాగా తెల్లగా వేయించేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా ఈ కలర్ లో రావాలి. ఇలా వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు తినే శనగలు, ఇంకా పుట్నాల పప్పు అంటాం కదా, అవి వేసేసుకుంటే చాలా బాగుంటాయండి మినప సున్నుండలు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇవేమీ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఆల్రెడీ మినపప్పు వేడిగా ఉంటుంది కదా, ఇందులో వేసేసి ఒక 2 సార్లు అలా తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేయకూడదు, సరిగా గ్రైండ్ అవ్వవు. కాబట్టి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిక్సీ జార్ కూడా ఎక్కడే గానీ తడి అనేది ఉండకూడదు. తడి ఉందనుకోండి లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇప్పుడు ఇందులోనే 5 నుంచి 6 వరకు యాలకులు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ లడ్డూలు తినేటప్పుడు గొంతు పట్టేస్తూ పంటికి అంటుకుంటూ ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. మిగతా మొత్తం మినపప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేస్తూ వేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ గా మనకు కావాల్సినట్టు గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని ఇలా బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఒక గరిట వరకు వేసేసుకొని మళ్ళీ బెల్లం అనేది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్ గా బెల్లం వేసి గ్రైండ్ చేసామంటే బ్లేడ్లు సరిగ్గా తిరక్క పట్టేస్తూ ఉంటాయండి. కాబట్టి ఇలా 1 కప్పు బెల్లం తురుము వేసి మళ్ళీ కూడా పైనుంచి ఇలా పౌడర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే 3 కప్పుల బెల్లం తురుమును కూడా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా మినపప్పు పౌడరు అలాగే బెల్లం 1 కప్పు వేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. 3 కప్పుల బెల్లం తురుము కూడా మనం మినపప్పు ఎంతైతే తీసుకున్నామో అంత బెల్లం అనేది వేసుకుంటే మనకు స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ కొలతలతో వేసుకున్నామంటే మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది. ఇదే ప్రాసెస్ లో 3 కప్పుల బెల్లం కూడా గ్రైండ్ చేస్తున్నాను. అప్పుడే ఎక్కడే గానీ ఉండలు లేకుండా చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది. మిక్సీ జార్ లో కూడా ఎక్కడే గానీ పట్టేయదు. మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసేస్తున్నాను. మనం ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే ఉండలు ఉండలుగా కూడా వచ్చేస్తుంది. మరి ఎక్కువసేపు కూడా గ్రైండ్ చేయకూడదు. నేనైతే మొత్తం 3 కప్పుల వరకు ఇలాగే గ్రైండ్ చేసాను. ఇలాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పు మిశ్రమంలోనే అన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడే గానీ ఉండలు లేకుండా. ఒకవేళ ఎక్కువగా ఉండలు కడుతున్నాయి అనుకునే వారైతే కొద్ది కొద్దిగా మళ్ళీ మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1/2 కప్పు వరకు నెయ్యి వేసేసుకొని వేడి చేస్తున్నాను. డైరెక్ట్ గా నెయ్యితోనే ఈ సున్నుండలు చేసుకోకుండా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించి వేసుకున్నామంటే ఈ సున్నుండలు అనేటివి చాలా బాగుంటాయి. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తో ఇలా వేయించేసుకొని వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పును వేస్తున్నాను. మీకు ఇష్టమైతే జీడిపప్పు ఇంకా పిస్తా పప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకున్నప్పుడే మనకు లడ్డూలు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ముందుగానే వెంటనే చేయి పెట్టకుండా గరిటె సాయంతో మొత్తం బాగా కలిపేసుకోవాలి. నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి
చెయ్యి పెట్టేంత వేడి ఉన్నప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండలుగా చుట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగానే వేడిగా ఉంది కాబట్టి చేత్తో నేను లడ్డూలుగా చుట్టేస్తున్నాను. లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకవేళ లడ్డూలు చుట్టడానికి వీలుగా లేదు అంటే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి. నాకైతే మొత్తం మీద ఒక 3/4 కప్పు నెయ్యి వరకు పట్టింది. ఇలాగే అన్ని సున్నుండలు కూడా చేస్తే సరిపోతుంది. లేకుంటే మనము అప్పటికప్పుడే ఉండలుగా చుట్టుకోము, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు నేను లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యి వేడి చేసి వేసాను కదా, ఆ నెయ్యి అనేది మొత్తానికి కలపకుండా ముందుగా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ని పక్కకి వేసుకొని మీకు ఎన్నైతే సున్నుండలు కావాలో దాన్ని బట్టి నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. అంతేనండి, నేనైతే అన్ని సున్నుండలని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు పంటికి అంటుకోవడం కానీ తినేటప్పుడు గొంతు పట్టుకోవడం కానీ అస్సలే ఉండదు, చాలా బాగుంటాయి. అంతేకాదు మనము ఇది రవ్వగా గ్రైండ్ చేసుకున్నాం కదా, కొద్దిగా బరకగా తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, అలాగే అక్కడ పాయింట్స్ కూడా వస్తాయి. ఆ పాయింట్స్ ని మీరు ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి హైప్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.